రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తాం అని అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య అన్నారు. ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్టలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్డి లేదా బలిజ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులకు టికెట్ కేటాయిస్తే విజయం సులభంగా ఉంటుందని తెలిపారు. ఈరోజు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు స్థానాల్లో కానీ అలాగే 10 అసెంబ్లీ స్థానాల్లో కానీ తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగించబోతోంది. 10 అసెంబ్లీ స్థానాల్లో ఈరోజు కనీసం 7 అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించబోతారు. పార్టీ అభ్యర్థులు నిర్ణయించడంలో జగన్ రెడ్డి ఘోరంగా విఫలమైనాడు. ఆ పార్టీలో అంతర్గత వైమస్యాలు కుమ్ములాటలు ఎక్కువైపోయి ఆ పార్టీ అనైక్యతతో ఈరోజు ప్రజల్లో వాళ్ళు తలెత్తుకొని తిరగలేని విధంగా వాళ్ళ నాయకుల ప్రవర్తన కానీ లేదా ఎమ్మెల్యేల ప్రవర్తన కానీ ఎంపీల ప్రవర్తన కానీ ఈరోజు ఆ విధంగా తయారైంది. ఇది జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యమే కాదు, ఆ పార్టీ నాయకుల వైఫల్యం కూడా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజుల్లో ముందున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 5 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతోంది. అందులో ముఖ్యంగా రాజంపేట, కోడూరు, రాయచోటి, పీలేరు, తంబలపల్లి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని తప్పక ఈరోజు ఎంపీ క్యాండిడేట్ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థినే ఎంపిక అవుతాడని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. రాజంపేట నియోజకవర్గం పరిధిలో అలాగే పార్లమెంటు పరిధిలో కూడా నాయకులు, కార్యకర్తలు ఉమ్మడిగా రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్ పార్టీకి చెందిన అభ్యర్థులను ఖచ్చితంగా ఘోరంగా ఓడిపోయే విధంగా వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు. ఈరోజు వాళ్ళ వైఫల్యాలే తెలుగుదేశం పార్టీ విజయ సోపానాలు అని చెప్పి నేను రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ తరఫున 3 అభ్యర్థులు ఈరోజు రంగంలో ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా 3 అభ్యర్థులు రంగంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజంపేట నియోజకవర్గంలో ఈరోజు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న 282 బూతుల్లో ఏజెంట్లను పెట్టగలిగిన సత్తా ఒక్క పోలీసు పార్టీకి ఉందని నేను భావిస్తున్నాను. ఆయనకిస్తే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉందని చెప్పి సవినయంగా తెలుగుదేశం పార్టీ పక్షాన రాజంపేట నియోజకవర్గ పక్షాన నేను గౌరవనీయులు మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వినయపూర్వకంగా నాయకుల, కార్యకర్తల, ప్రజల అభిప్రాయాల మేరకు టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మల్లికార్జున రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ పక్షాన మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. 2019లో చెంగల్లారెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో వస్తే గడిచిన 40 సంవత్సరాలుగా చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి కానీ లేదా బలిజ సామాజిక వర్గానికి కానీ టికెట్ కేటాయిస్తూ వస్తున్నారు. ఆ ఒరవడిలో పోతే ఈరోజు రెడ్డి సామాజిక వర్గం పక్షాన పోలీసు పార్టీ మెరుగైన అభ్యర్థి, విజయం సాధించే అభ్యర్థి అని చెప్పి నేను రాజంపేట నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలు మరియు నాయకుల పక్షాన నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. నాయకులు గౌరవించి వాళ్ళ ప్రజల విజ్ఞప్తి మేరకు తగిన చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తూ రాజంపేట నియోజకవర్గంలో విజయ దుందుబి మోగించడం ద్వారా రాబోయే రోజుల్లో పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.